పవర్ ప్లాంట్ పెట్టడమా, ఉన్న పవర్ ప్లాంట్ని మార్చడమా? ఇప్పుడు అన్నిటికంటే తక్కువ ధరకి ఉత్పత్తి అయ్యే కరెంట్ ఏదైనా ఉందంటే న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్. దానికి రష్యా డబ్బులు కూడా పెట్టుకుంటుంది, పెట్టుబడి కూడా పెట్టుకుంటుంది, దాని మీద వచ్చే లాభాల్లో షేర్ తీసుకుంటుంది. మామూలుగా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో అన్నిటికంటే తక్కువకి వచ్చేది జల విద్యుత్తు, దాని తర్వాత తక్కువ రేటుకి వచ్చేది సోలార్, ఆ తర్వాత విండ్ పవర్, బొగ్గు ఇట్లాంటి భారీగా అదిరిపోయేటటువంటి కాస్ట్ ఉంటాయి. అలాగే రెన్యూబుల్ ఎనర్జీలో వాటర్ రీసైక్లింగ్ చేసేది కూడా తక్కువ రేటుకు వస్తుంది బొగ్గుతో పోల్చుకుంటే, కానీ వీటితో పోల్చుకుంటే ఎక్కువ. అయితే అణు విద్యుత్ మాత్రం అన్నిటికంటే ₹1.30 వస్తుంది. భారతదేశంలో 10 పాత థర్మల్ పవర్ ప్లాంట్స్ని న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్గా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. 2047 నాటికి ఇది ప్రిపేర్ చేస్తున్నారు. రష్యాతో అదే చర్చలు జరుగుతున్నాయి అన్నటువంటి మాట వినబడుతుంది. ఏదైతే కర్బన ఉద్గారాల నిరోధానికి అట్ ద సేమ్ టైం పర్యావరణ కాలుష్య నివారణకి 7 రాష్ట్రాల్లో ఇందుకోసం ఎంపిక చేస్తున్నారు అన్నటువంటి మాట తాజాగా వెలుగులోకి వచ్చింది.